ఒకప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఈ కంపెనీ మినిమం సేల్స్ కూడా జనరేట్ చేయడానికి కష్టపడుతుంటుంది. సరే ఇంకా ఆల్మోస్ట్ బ్రాండ్ క్లోజ్ చేసేలా అన్న డైలమాలో ఉన్నప్పుడు ఈ ఒక్క బిజినెస్ ట్రిక్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ఒక్క ట్రిక్ వల్ల వాళ్ళ నెంబర్ 1 పొజిషన్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ తెచ్చుకుంటారు. ఆ బ్రాండ్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి, ఆ బిజినెస్ ట్రిక్ మీరు మీ బిజినెస్లో ఎలా వాడుకోవచ్చు అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకుండా ఫాలో చేయండి. ఆ బ్రాండ్ ఏమో ఓల్డ్ స్పైస్. ఆల్మోస్ట్ 80 years ఓల్డ్ కంపెనీ. అది మినిమం సేల్స్ కూడా జనరేట్ చేయలేని కారణంగా ఆ బ్రాండ్ ఇంకా క్లోజ్ చేసేయాలా అన్నది పరిస్థితి. ఎందుకంటే యూత్ మొత్తం అప్పుడే రిలీజ్ అయిన యాక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో తెలియకుండానే ఓల్డ్ స్పైస్ ని ఒక డాట్స్ బ్రాండ్ లాగా కేటగరైజ్ చేసి పీపుల్ దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టడమే మానేస్తారు. సో ఓల్డ్ స్పైస్ వాళ్ళు సేల్స్ పెంచాలి అని రకరకాల టెక్నిక్స్ ట్రై చేస్తారు, రకరకాల స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ ఏది వర్కౌట్ అవ్వదు. సో ఇంకా బ్రాండ్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేయాలి అన్న పరిస్థితిలో వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ నోటీస్ చేస్తారు. ఆ ట్రెండ్ ఏంటంటే ఒక ఇంటికి సంబంధించిన షాంపూ అవ్వచ్చు, సోప్స్ అవ్వచ్చు, బాడీ వాష్ అవ్వచ్చు, ఇది మొత్తం ఏది కొనాలి అని డిసైడ్ చేసేది ఇంట్లో ఉండే ఫీమేల్. సో వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ట్రిక్ ఇంప్లిమెంట్ చేస్తారు. అదేంటంటే వాళ్ళ యాడ్స్ అన్ని మేల్స్ ని టార్గెట్ చేయడం మానేసి వాళ్ళు ఫీమేల్స్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మేల్ ప్రోడక్ట్ కానీ టార్గెట్ చేసేది ఫీమేల్స్. బికాజ్ ఎందుకంటే మీరు కనుక డిసైడింగ్ పర్సన్ ని టార్గెట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీ సేల్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకోసం అని ఓల్డ్ స్పైస్ వాళ్ళు ఒక కొత్త యాడ్ క్రియేట్ చేస్తారు. ఆ యాడ్ లో ఒక మోడల్ ఉంటాడు అండ్ కింద ఒక క్యాప్షన్ ఉంటుంది. ఆ క్యాప్షన్ ఏంటంటే ది మ్యాన్ యువర్ మ్యాన్ కెన్ స్మెల్ లైక్. ఆ పర్టికులర్ యాడ్ చూసి ఇంట్లో ఉన్న ఫీమేల్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇమీడియట్లీ వాళ్ళు మళ్ళీ ఓల్డ్ స్పైస్ కొనడం స్టార్ట్ చేస్తారు. ఒకసారి ఈ యాడ్ రిలీజ్ చేసిన తర్వాత అది వైరల్ హిట్ అవుతుంది. ఇనిషియల్ 24 hours లో వాళ్ళ ప్రెసిడెంట్ విక్టరీ స్పీచ్ కంటే ఈ పర్టికులర్ యాడ్ కి ఎక్కువ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అలానే ఫస్ట్ 1 week లో 40 million వ్యూస్ వచ్చాయి. సో మీరు మీ బిజినెస్లో ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేస్తున్నట్లయితే ఆల్వేస్ ఎండ్ కస్టమర్ని టార్గెట్ చేయడం కాకుండా డెసిషన్ మేకర్స్ని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేయండి. అందుకోసమే మీరు ఎప్పుడైనా మెక్డీకి లేదా బర్గర్ కింగ్కి వెళ్తే అక్కడ కిడ్స్కి సరిపోయే హ్యాట్స్, టాయ్స్ ఇస్తుంటారు. అది దేనికి అంటే పెద్దవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు. ఒకసారి కనుక వాళ్ళు కిడ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కిడ్స్ ఏదో ఒకటి చేసి పెద్దవాళ్ళని వాళ్ళ అవుట్లెట్స్కి తీసుకెళ్తుంటారు. సో మీరు కూడా మీ బిజినెస్లో డెసిషన్ మేకర్స్ని టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. ఇదే స్ట్రాటజీ యూజ్ చేసుకొని పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ సేల్స్ 3x 4x ఎలా చేస్తారు అని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. సెండ్ అని కమెంట్ చేయండి, నేను మీకు DM చేస్తాను.